వారి పార్టీలోనే ఒక సీనియర్ శాసనసభ్యుడు పొంగనూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మేము ఓటు వేయలేకపోవడం, ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకోవాలా, అది చాలా బాధాకరము. కానీ మా పార్టీ ఆదేశాల మేరకు మేము ఓటు వేయలేకపోతున్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీతో మేము కుమ్మక్కు కాలేదు. రేపు చంద్రబాబు నాయుడు గారిని అవిశ్వాస తీర్మానం మళ్ళా శాసనసభలో ప్రవేశపెట్టమనండి. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ఓటు వేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇది కాంగ్రెస్ పార్టీ వారి వల్లనే ఈ కేసు సిబిఐ వల్ల కేసులు కూడా ఈ రోజు కూడా మేము గడ్డాపథంగా చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు. తప్పకుండా రేపు ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని తడాకా కూడా ఆ ఎన్నికల్లో చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండింటిని కూడా తగిలింపబోయాడు. చంద్రబాబు నాయుడు గారు వారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనారు. ప్రభుత్వం పడిపోదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని శాసనసభలో వాళ్ళు పెట్టమని చెప్పండి. మేం ప్రభుత్వానికి కూడా తప్పకుండా ఓటు వేయడం జరుగుతుంది. మేం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం. రకరకాల పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాళ్ళు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు మేము ఓటు వేయకుండా ఉంటే వారు శాసనసభ్యులుగా ఉండి వారు ఓటు హక్కునే వినియోగించుకోలేదని అలా కూడా దుష్ప్రచారం చేసి ఉండేవారు. ఇకపోతే ఇటు వేయకుండా సంగ్మా గారికి ఓటు వేసి ఉంటే వారు మద్దతు పార్టీకి మద్దతు తెలిపారని అలా కూడా మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ మేము ఏ కాంగ్రెస్ పార్టీకి ఒత్తిడి వల్ల ఎవరిలో ఓటు వేయలేదు. మా ఓటును మేము ఒక శాసనసభ్యునిగా ఈ దేశ ప్రథమ పౌరునికి ఓటు వినియోగించుకోవాలనే ఆలోచనతో ఈ రోజు ఓటు వేయడం జరిగిందంటే జగన్ కు బెయిల్ వస్తే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ కానీ టీడీపీ చేసిన ఆరోపణలకు బలం చేకూరుతున్నట్టు జనం కూడా నిజమని నమ్మే అవకాశం ఉంది. ఈ రోజు వారు ఎలాంటి ఆరోపణలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మొన్న ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. జగన్ గారు అవినీతి పరుడని ఎన్నో రకాలు చేయడం జరిగింది. కానీ మన జరిగిన 17 కేసు తప్పకుండా కేసులో బలం లేదు. అది తప్పకుండా కేసు తప్పుడు కేసే. తప్పకుండా ఆయనకు బెయిల్ కూడా వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఓట్లకు కాంగ్రెస్ కు సంబంధం లేదనేది, బెయిల్ కు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, రాజకీయాలకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేదనేది మేకపాటి రాజమోహన్ రెడ్డి. దాన్ని ఎందుకని టీడీపీ వర్గీకరిస్తే దాన్ని ఎక్కువ ఉన్నటువంటి ఉద్దేశం కానీ ఒక సిబిఐ పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి కేసులు కుట్రలు జరిగినాయనే ఆరోపణలు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వారి ఒత్తిడి మేరకే సిబిఐ కూడా ఇలా నడుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ కి జగన్ కేసులకి సంబంధం లేదని నిన్న మేకపాటి గారు వ్యాఖ్యానించారు. కానీ మీ పార్టీకి చెందిన ఇంకో ఎమ్మెల్యేనే మేకపాటి అలా అనలేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉదయం మళ్ళా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అలా మాట్లాడలేదు. అది తప్పుడుగా అది వక్రించి రావడం జరిగింది. మాట్లాడు.